ద్వితీయోపదేశ ఖండము మనము 7వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. సమస్త జనుల కంటే నీవు ఆశీర్వదింపబడుదువు, నీలో మగవానికి కానీ ఆడవాళ్ళకి కానీ గొడ్డుతనం ఉండదు. యెహోవా నీ యుద్ధ నుండి రోగములను తొలగించి నీవు ఎరిగియున్న ఐగుప్తులో కఠినమైన క్షయవధులన్నిటిని తొలగించు. వారందరికంటే వారిని ఏమంటుండు, నీ స్వాధీన ఏమన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి, నీకు దూరపరిచి నిన్ను దేశించు వారందరికీ అందరి వాటిని పంపుదును. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ శత్రువు మీదకి నేను పంపిస్తానని అంటున్నాడు. చూడండి ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని, మరి యేసుక్రీస్తు వారు అసలు ఎవరు? క్రీస్తు అనగా ఎవరు? మీరంతా రాసుకోండి. క్రీస్తు అనగా రక్షకుడు, అభిషక్తుడు, ఇవి రాసుకోండి. ఈరోజు మనం అయ్యా ఇదే హెడ్డింగ్ పెట్టండి. క్రీస్తు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అందరూ సంతోషంగా ఉన్నారా లేరా? ఇక్కడ ప్రభువు చెప్తున్న విషయం, క్రీస్తు అనగా రక్షకుడు. చూడండి, చాలామందికి ఈ విషయాలు తెలియదు. ఇది క్రైస్తవ మతం అంటారు. అసలు గాడ్ అంటే ఏంటి, దేవుడిలో ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఇది చాలా ప్రాముఖ్యం. బైబిల్ అంతట్లో నేను క్రైస్తవుల దేవుడిని ఎక్కడ లేదు, మతమాన పదం ఎక్కడ లేదు. నేను అందరికీ దేవుడు, సృష్టికర్తను అంటున్నాడు. సృష్టిని సృష్టించింది నేనే, సృష్టి ఆరంభము అంతము నేనే అని ఈ పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. జనాలకు అర్థం కావడం లేదు, జనానికి అర్థం కావడం లేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం చదువుకుంటున్నాం, మన టెక్నాలజీ పెరిగింది, మన పిల్లలు అమెరికా వెళ్తున్నారు, ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నారు కదా, అన్నిట్లో పోటీ పడుతున్నారు. నేను మళ్ళీ మీకు ఒక విషయం చెప్తున్నాను, క్రైస్తవత్వం మతం కాదు, మార్గం. రెండవది, సుప్రీంకోర్టు మనకిచ్చిన జీవో ఉంది, డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన లాలో మతం వేరు అండి, కులం వేరు, ఈ రెండు ఉన్నాయి. దేవుడు వేరు, కులం వేరు. కనుక దేవునికి కులంకు ఏమాత్రం కూడా పొత్తు లేదని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. నీ ఇష్టం వచ్చిన దైవాన్ని ఎవరన్నా నమ్ముకోవచ్చు, దానికి కులానికి సంబంధము. నువ్వు ఎస్సీ అయితే ఎస్సీవే, బీసీ అయితే బీసీవే. సరే, ఒక ఎస్సీ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వడిస్తారా? ఇవ్వలేరు. ఆ హక్కు ఎవరికి కూడా ఉండదు. ఇందులో మీరు భయపడవసరం ఏమీ లేదు. చదువుకున్న వారు, ఉద్యోగం చేస్తున్న వారికి ఒక జీవో ఉందంటే 10th క్లాస్లో నీకు ఏముందో నీది అంతం వరకు అంతే ఉంటుంది, దాన్ని మార్చే అధికారం కూడా ఎవరికి లేదు. ఇది సుప్రీంకోర్టు మనకిచ్చినది. అర్థమవుతుందా? కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు, కొన్ని ఇండ్ల సర్వే కాదు, నీ కులం ఏందో చెప్పేయండి, తప్పేముంది? దేవుడు వేరు, మళ్ళీ కులం వేరు. మన ఊరు అదే, మన కులం అదే, కానీ దేవుడు అందరికీ రక్షకుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసుప్రభు కులం స్థాపించడానికి రాలే, మార్గం స్థాపించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇందులో ఏమాత్రం కూడా భయపడవసరము లేదు. మనం ఒక ప్రభుని నమ్మినాం, ప్రభుని వెంబడిస్తున్నాం. వారు ఎన్నో రకాలుగా తిరుగుతున్నారు, వాళ్ళు మారాలి కానీ మనం మారేది కాదు, మనం రాసేది కాదు. ఇందులో భయపడవసరం ఏమీ లేదు. సో ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని మనం ఈరోజు, యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ప్రతి వారిని రక్షించడానికి వచ్చాడు కదా. అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. తిట్టేవారు, ఈరోజు యేసు ప్రభుని ద్వేషిస్తున్నవారు, తిడుతున్నవారు అందరి కొరకు ప్రాణం పెట్టిండు. అవునన్నా కాదన్నా. ఎందుకంటే సృష్టికి ఆరంభము ఆయననే, అంతము ఆయననే. నువ్వు తప్పించుకొని పోలేవు. తిట్టినా తప్పించుకొని పోవు. రేపు దేవుని దగ్గర నిలబడి నీవు సాక్ష్యము చెప్పవలసిన ఆ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఈరోజు ఆ సృష్టికర్త మనకేం చెప్పాడు? ఏ క్షయమైన వ్యాధులు ఉండకుండా అది నీ శత్రువు మీదకి పంపిస్తున్నాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో బలమున్నదని తిడుతుండొచ్చు, బలమున్నదని కొడుతుండొచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి వెళ్ళలేవు. ఆయన పగ తీసుకుంటే ఈ లోకంలో నువ్వు కనబడవు. ఈ రెండు విషయాలు మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తులో మాత్రం కుల వ్యవస్థ, మత వ్యవస్థ లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యేసు క్రీస్తు అనగా రక్షకుడు, అందరిని రక్షించేవాడు. మత్తయి సువార్త
28వ అధ్యాయము ఒకసారి 16, 17, 18 వచనాలను మనం ఒకసారి పేజీ నెంబర్ 30 మనం ఒకసారి 16వ వచనం నుండి మనం చూసుకుందాం. 11 మంది శిష్యులు, ఒక్క నిమిషం ఆకుండా చదవాలి. 11 మంది. ఎంతమంది శిష్యులు? 11 మంది. ఎంతమంది? 11 మంది. మరి ఇంకొక శిష్యుడు ఏమయ్యాడు? చూడండి జాగ్రత్తగా. ఇంకో శిష్యుడు ఏమయ్యాడు అండి? చనిపోవడం. ఎట్లా చనిపోయాడు? ఎందుకు ఊరేసుకున్నాడు? యేసు నమ్మకుడు ఊరేసుకుంటాడా? యేసును చూడండి. మళ్ళీ చాలామంది నాకు ప్రశ్న వేస్తారు. ఏంటంటే ఏసై నమ్మినా శ్రమ వచ్చింది, ఏసై నమ్మినాక శ్రమ రాలే, నీ పాపాలు అడిగేసిండు ఆయన. ఏసై నమ్మకందు శ్రమ రాలేవా? ఏసై నమ్మకందు మీకు బాధలు రాలేవా? నాకు చెప్పండి. ఏసయ్య వెరీ ఈజీగా మనకు దొరుకుతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, యూదా దేవుడు పిలిచిండు యూదను. యూదా ఇష్టమైన వాడు దేవుడికి. అందుకనే దేవుడు ఆ కానుక పెట్టి ఆయనకి ఇచ్చిండు. ఈజ్ ట్రెజరర్. ఆయన దేవుని దగ్గర ట్రెజరర్. ఈ రోజుల్లో కూడా ట్రెజరర్ ఉంటారు, అన్ని దొంగేశాలే, చాలా పెద్ద పెద్ద దాంట్లో. ఆయన కూడా అదే దొంగేశాలు ఉన్నాడు. ఆయనకు డబ్బు సంచిస్తే డబ్బు దొంగతనం చేస్తున్నాడు దేవుని దగ్గర నుండి. చూడండి, దేవుడు నమ్మాడు, అందరిని నమ్ముతున్నాడు. నమ్మక ప్రకారం మనము విశ్వాసంలో ఉండాలి. ఆయన రక్షకుడు, రక్షించినవాడు. నీ కొరకు నా కొరకు పరలోకం నుంచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు మళ్ళీ వస్తున్నాడు. ఈ లోకం అంతం కాబోతుంది. నమ్మండి. సృష్టి మొరపెడుతున్నది ప్రభు కొరకు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుడు నమ్ముతాడంతే, విశ్వాసిస్తాడంతే. నా కుమారుడు, నా కుమార్తె అని. ఏ మార్గంలో నడుస్తున్నామో మనము ఆలోచించవలసిన విషయము మన చేతులుంది. అయితే తను ఏం చేశాడు? తన చేసిన తప్పును ఒప్పుకోలేదు, పశ్చాత్తపడి డబ్బు కొరకు ప్రభు నమ్ముకొని తాను చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, అక్కడ మీరు ఇప్పటికీ ఆ ట్రీ అట్నే ఉందని చూసి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అందుకనే ఇక్కడ జాగ్రత్తగా మనము ఆలోచించవలసిన 11 మందిలో ఆయన పడిపోవడానికి దేవుడు కారకుడు కాడు. దేవుడు ఎప్పుడూ ఒక వ్యక్తిని శోధించడు. గత 2 వారాలుగా నేను చూస్తున్నాను. ప్రకాష్ విషయంలో దేవుడు నాకు ప్రవచనం ఇచ్చాడు. ఆయన వస్తేనే చెప్పానండి, అందుకని చెప్పలేదు. నాకు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, ఎక్కడైతే మనం నిందింపబడతామో అక్కడనే ఆచరింపబడతారు. ప్రైజ్ గాడ్. ఎక్కడైతే అవమానం పొందామో అదే చేతుల మీద నీకు ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, అదే చేతుల మీద గిఫ్ట్ ఇస్తారు నీకు. ఇది దేవుడి యొక్క గొప్ప సంగతి. గత 2 వారాల నుంచి చూస్తున్నాను ఆయన ఎప్పుడు వస్తాడని. ఈరోజు వచ్చాడు కనుక నేను చెప్తున్నాను, డ్యూటీ బట్టి. మనం ఎక్కడ అవమానం పొందుతామో బాధపడకండి, అక్కడ ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం మన ప్రభుకు మొత్తము తెలుసు. అయితే 11 మందిలో ఒకతను వెళ్ళిపోయాడు. చదువు. యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారిని వెంబడించారు, యేసుక్రీస్తు వారు పరిచర్య చేశారు. ఇక్కడ ఒక మాట ఏముందంటే, కొందరు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు అనుమానిస్తున్నారు. ఈరోజు కూడా యేసు ప్రభు దేవుడని తెలుసు, నిజమైన దేవుడని తెలుసు, ఆయనను వెంబడించడానికి అనుమానిస్తారు. సమాజం ఎవరేమనుకుంటారు? నీ మందిరానికి వెళ్తే ఎవరేమనుకోరు. నీ పాపములు కడగబడతాయి. నువ్వు దేవుసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, యేసయ్య మార్గం. కొందరు అనుమానించారు. ఆ రోజు నుంచే ఈ అనుమానించే గ్రూప్ ఒకటి తయారైంది. ఈరోజు కూడా యేసయ్య నమ్మినాం, ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా కొంతమందికి డౌటే. నా వ్యాధి పోతుందా? నా రోగం పోతుందా? నా అప్పులు పోతాయా? నా అప్పులు తీసేస్తాడా? నా ఇల్లు కడతాడా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం వస్తుందా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ మీరేసుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మాత్రము నేను ఇయ్యను అని ఎక్కడం లేదు.
నువ్వు నన్ను ప్రేమించు, నేను ప్రేమిస్తా. నువ్వు నా దగ్గరికి రా, నీ దగ్గరికి వస్తా. నువ్వు నా మాట విను, నీ మాట నేను వింటా. ఆయన మాట వినకుండా మాత్రం నా మాట విను ప్రభు అంటే మాత్రం ఇంపాసిబుల్. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థనకు నీకు సహాయము అందదు. చాలామందిలో ఒక ఊహ. నేను ఒక స్థలంలో నాకు అనుభవం అయింది. ఒక వ్యక్తి ప్రభులో నిద్రించాడు. ఎలా నిద్రించాడో తెలుసు. ఆడ ఏం పాట పాడతాం? పరవాసినే ప్రభువా, పరవాసినే ప్రభు, జగమున్న ప్రభు, జగములో ప్రభువా నడుచుచున్నాను నేను అన్నాను, దైవసేకులు అన్నాను, అయ్యగారులు అన్నాను. ఆగండి అన్నారు, ఆగారు. అసలు తన జీవితం అంతా లేకుండా చనిపోయాడు. తన హ్యాబిట్స్ మార్చుకోలేడు. హ్యాబిట్స్ మార్చుకోకనే వెళ్ళిపోయాడు. మరి ఏం పాట పాడాలా? పరవాసి ఎల్లడు ప్రభువా, వాని జీవితమంతా పాపములే ఉన్నాడు. ఈ పాట పాడాలా? మరి సత్యమా కదా? చెప్తే వినలేదు ప్రభువా, లైఫ్ అంతా దాగాడు ప్రభువా, మారు మనసు లేదు ప్రభువా, ఏ దారిన పోతుండు ప్రభువా, రెండు దారులు, సాతాను దారిన వెళ్ళిండు ప్రభు అని వాడాలా? మనకు తెలిసి కూడా ఏం చేస్తాం? ఇదే పాట పాడతాం. అప్పుడు ఆత్మ అంటదట, ఒరే పిచ్చోడా, నా సంగతి నీకు తెలియదు, ఎటుపోతున్నాను అని. క్రైస్తవుడు సత్యం మాట్లాడడం, క్రైస్తవురాలు సత్యం మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది కఠినమే, ఇది బాధకరమే కదా, చాలా బాధాకరం. కానీ సత్యం అలవాటు చేసుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన క్రీస్తు సత్యవంతుడు కదా, మన జీవితంలో సత్యం ఉండాలి. అసత్యమైన పాటలు, అసత్యమైన సాక్ష్యాలు, చాలామంది తప్పుడు సాక్ష్యాలు నేను చాలా ప్రాంతాల్లో చూస్తున్నాను. ఎందుకు యేసయ్యను నమ్మారు కనుక దయచేసి, అందుకని ఇక్కడ వారు కొందరు సందేశించిరి, అనుమానిస్తున్నారు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న విషయం ఏంటంటే, ముందు వచనాన్ని మనం చూస్తే ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన అన్నాడు, నేను చనిపోయి సమాధి చేయబడతాను, మీ కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడతాను, 3వ రోజు తిరిగి నేను లేస్తాను, నా సమాధి ఖాళీగా ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్పాడు, మీరు తర్వాత ఇంటికాడ చదువుకోండి ఈ అధ్యాయాన్ని. నా సమాధి దగ్గర దూతలు ఉంటారని చెప్పాడు, మీకు వర్తమానం ఇవ్వడానికి. యేసు ప్రభు చెప్పి చేసే దేవుడు, పారిపోయే దేవుడు కాడు, మాట్లాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అమ్మ, ఈరోజు మీరు మందిరానికి వచ్చారు కదా, మీలో ఏదన్నా సమస్య ఉండని నువ్వు అనుమానించినట్లయితే అది పోదు. అనుమానించినట్లయితే నీ జీవితంలో సాధించదు. నీకు ఉండవలసింది ఒకటే, ఇది నాలో ఉండదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా దేవుడు తొలగిస్తాడని నమ్మండి, విశ్వసించండి. ఆ రోజు కూడా వారు అనుమానిస్తున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అనుమానం అన్నది మన జీవితంలో ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును, ఇక్కడ జాగ్రత్త వినండి. ఈరోజు మనం యేసయ్య ఎందుకు నమ్మినామో, యేసు అంటే ఎవరో మనం తెలుసుకుంటున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా హ్యాపీగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓడేడుపల్లి మందిరం అంతా నిండిపోయింది ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు ఆత్మను పొందుకున్నారు. ప్రైజ్ గాడ్. అందరు భాషలతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరైనా రక్షకుడు. అమ్మ, మళ్ళీ చెప్తున్నాడు, జాగ్రత్తనండి, నిద్రపోవద్దు. ఈరోజు వినే వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. క్రీస్తు అనగా రక్షకుడు, మతము కాదు. పరలోకమందును భూమి మీదను, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఉన్నది. ప్రభు చెప్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరికి లేదు అధికారము? మా అంటే భూలోకములో ఆఫీసర్స్ కానీ అధికారులు కానీ అధికారం ఉంటుంది, కానీ అందరి మీద అధికారము యేసయ్యకుంది. నమ్ముతున్నావా నువ్వు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ మీద అధికారము, నా మీద అధికారము,
ప్రపంచ దేశం అధికారము. యెషయా గ్రంథములు అన్నాడు ఇంతకుముందు, ఆయన భుజాల మీద రాజభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యునగు తండ్రి, సమాధానకర్త అని పేరు పెట్టబడును. భూమి పైనను ఏమన్నాడు, పరలోకం పైనను సర్వాధికారము. రైట్, ఈ సర్వాధికారము యేసు ప్రభుకుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నాడంటే, దేవుడు సృష్టించిన సృష్టిలో మానవులను చేసినప్పుడు వారికి మరణం లేదు, వారికి మరణ భయము ఏమాత్రం కూడా లేదు. ఎప్పుడైతే దేవుని మాట వినక, మళ్ళీ చెప్తున్నాను, దేవుని మాట వినకపోతేనే భయము మరణము పరిగెత్తుకొని వస్తాయి. అందుకనే ప్రభు లేఖనాల్లో స్పష్టంగా చెప్పాడు, యెహోవాయందు భయభక్తుల వారికి ఇలాగో ఆశీర్వదింపబడుదురు. ప్రైజ్ ది గాడ్, ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, భూలోకం ప్రతి మానవుని, మొదటి మానవుని చేసేది ప్రభు. ఆ మానవుని నుండి నరు నుండి నారుని చేశారు. కనుక వీరిద్దరూ కలిసి, భార్య భర్తలు కలిసి దేవుడికి వ్యతిరేకమైన తప్పు చేశారు. ఆ తప్పు ఏంటంటే ఆయన తినద్దన్న పండు తిన్నారు. దేవుని మాట వినకపోవడం వలన ఒకటి పారిపోయారు, రెండోది దాక్కున్నారు, మూడవది ఎలా జీవిస్తామన్న ఆలోచన ద్వారా వారు ఉన్నారు. దేవుడు నమ్మాడు, రక్షకుడు ఎప్పుడు రక్షించేవాడే. తిట్టేవారిని రక్షిస్తాడు, కొట్టేవారిని రక్షిస్తాడు. ఆయన రక్షించే దేవుడు. అయితే ఈ మానవులు పిలుస్తున్నాడు వెళ్ళి, ఆదాము అవ్వ ఎక్కడని. వారు అంటున్నారు, మేము తోటలో దాక్కున్నాం. మరి అంతకుముందు ప్రభు పిలువగానే ప్రభు దగ్గరికి వెళ్ళేవారు, ప్రభు దగ్గర కూర్చుండేవారు, దేవుని దగ్గర ముచ్చటించేవారు, ఆయన కూడా సంతోషించేవాడు. ఈ ఎడబాటు ఎప్పుడు వచ్చిందంటే సాతానుల వల్ల వచ్చింది, పడేయబడ్డ లూసిఫర్ వల్ల వచ్చింది. వాడు అప్పటి నుంచి ఇంతవరకు మనుషులను మోసం చేస్తున్నాడు. యేసయ్య నమ్ముతారు, త్రాగుతారు, యేసయ్య నమ్ముతారు, అబద్ధాలు మాట్లాడతారు. ఇవన్నీ కూడా మనిషి తప్పు కాదు, సాతాను చొరబడి చేస్తున్న తప్పులు. వాడిని గమనించండి. ఇక్కడ కూడా చూస్తే మరణ అన్ని భయాలు వచ్చినాయి. కానీ ఇక్కడ దేవుని వాక్యము ఏమంటుండో, తిరిగి ఆయన పడిపోయిన మానవుని తిరిగి తన స్వాధీనంలో తీసుకొని రావాలి. కనుక ఆయన మళ్ళీ పరలోకం నుండి భూలోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి, తిరిగి ఆయన కుమారుడిగా కుమార్తెగా మనలను చేర్చుకున్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మనందరము? దేవుని కుమారులము. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను. దేవునిలో మతము కులము లేదు. ఐఎమ్ గాడ్, నువ్వు నా కుమారుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అర్థమవుతుందా? నేను దేవుడును, మీరు నా బిడ్డలు. మీరు దారి తప్పిపోయారు కనుక మీ దారిలో పెట్టడానికి నేను మళ్ళీ వచ్చి నేను మీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాను. అందుకనే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నాకు భూమి పైనను పరలోకంలోను సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. వాట్ ఈస్ ద మీనింగ్? అధికారం అంటే ఏంటి తెలుసా అండి? చూడండి, నేను చూసిన దర్శనం, మీకు చెప్తున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత తిరిగి సౌదీకి వెళ్ళాను. సౌదీలో నేనున్నాను. పాస్టమ్మ గారు ఎన్నడూ కూడా నువ్వు సేవకుడు కాని కోరలేదు నన్ను. ఆమె రహస్య ప్రార్థన చేస్తుంది. ఈయన దేవుడు నాకు ఎందుకు ఇచ్చావు? ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంత గలవాన్ని ఎందుకు ఇచ్చావు? దేవుడు లేడని ఏ నోటితో పలుకుతున్నాడో అదే నోటితో నీ సేవ చెయ్యాలి. ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఎవరితో మాట్లాడుతుంది? దేవుని, సర్వశక్తి గల దేవునితో మాట్లాడుతుంది. ఆ దేవుడు, సర్వశక్తి గల దేవుడు నిజామానుడు ఎక్కడికి వచ్చాడు? సౌదీకి వచ్చాడు.
ఎక్కడికైనా రాగలుగుతాడు ఆయన. ఆయన ఆపే శక్తి లేదు. ఒక సెకండ్లో ఈడ ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, అన్ని స్థలాల్లో ఉంటాడు. ఆయనను రప్పించే విశ్వాసము, ఆయనను రప్పించే ప్రార్థన శక్తి మనకు ఉండాలి. ప్రైజ్ ది గాడ్. ప్రభు నాకు స్పష్టంగా ఒక దర్శనం కల చూయిస్తున్నాడు నాకు. నేను ప్రభుని నమ్మినప్పుడు కాదు అది. దేవుడు నా దగ్గరికి వచ్చి నా చేతు పట్టుకొని పరలోకం తీసుకెళ్ళాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, అబ్దుల్ సమద్ హషీం హల్వానీ కంపెనీలో ఇప్పటికీ కంపెనీ ఉంది, ఇప్పటికీ నడుస్తుంది. మొన్న కొంతమంది కలిశారు, ఇప్పటికి ఉంది ఆ కంపెనీ. 10th floor బిల్డింగ్లో ఉన్నాను నేను. నా చేతు పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ హెవెన్, నరకం ఎలా ఉంటుందో చాలామంది ఈరోజు యూట్యూబ్లో మీరు చూసినరా చూడని వాడికి ఏ జ్ఞానం లేదు. నువ్వు చూడనంత మాత్రం ఇతరులు చూడాలని లేదు. దినకరన్ బ్రదర్ గురించి ఎంతోమంది సేవకులు చూశారు, నేను కళ్ళారా చూశాను, చూయిస్తున్నాడు. అందులో ఆత్మలు కాలుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. ఏం కాలుతున్నాయి చెప్పండి, ఏం కాలుతున్నాయి? నరకానికి పరలోకానికి వెళ్ళే ఏంటి? శరీరము కాదు, శరీరము కాదు. ఈ శరీరం చేసే పాపం వల్ల నీలో ఉన్న దాగిన్న ఆత్మకు పనిష్మెంట్. నువ్వు చేస్తున్న తప్పు వలన నీలో ఉన్న ఆత్మకు పనిష్మెంట్. నువ్వు ఈ శరీరాన్ని సుఖపెడుతున్నావు, ఈ శరీరం ద్వారా వాక్యాన్ని విరుద్ధంగా జీవిస్తున్నావు. ఆదమవలు చేసింది అదే. ఈ శరీరాన్ని బట్టి తన ఆత్మ శరీరాన్ని పాపం ద్వారా ఆత్మ ఘోషిస్తున్నది. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వాడు శరీరం ద్వారా వెళ్తలేడు. ప్రతి వారు ఈ లోకములో మరణిస్తున్నారు. ఈ మరణించిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ దయ్యము కాదు, అవి ప్రేత్మాత్మలు, పడేయబడ్డ దూతలు, లూసిఫర్ సైన్యం. ఆత్మ ఎవరిదో తెలుసా? సాక్షాత్తు భగవంతుడు ఆత్మ నీలో ఊదాడు. నువ్వు దేవుని బిడ్డవు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆత్మ ఈ శరీరం ద్వారా చేయబడ్డది. నీలోని ఆత్మ ఘోషిస్తుంటుంది. చూడండి, శరీరము ఆత్మ ఈ రెండు ఫైట్ చేస్తాయి. శరీరము ఆత్మ రెండు ఫైట్ చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, శరీరము ద్వారానే నీకు శరీరం కనబడుతుందిగా, నీలో ఒక ఆత్మ ఉంది. ఈ శరీరం పైకి వెళ్ళదు. ఈ శరీరం సమాధి చేయబడుతుంది. కొంతమంది కాల్ చేస్తారు, కొంతమంది మనం సమాధి చేస్తాం. కానీ నీలో ఉన్న ఆత్మ ఎడిపోయింది. నీ ఆత్మకు పనిష్మెంట్ ఉండకూడదని ప్రభు తను ప్రాణం పెట్టి మన కొరకు తిరిగి లేచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకసారి నిద్రపోయే చేతులు లేపండి. దయచేసి నిద్రపోతే మీ పక్కోళ్ళు చెప్పండి నిద్రపోతున్నాను. ఓకే, ప్రైజ్ గాడ్. కెమెరా దింపుదాం. జాగ్రత్త. ఇంత స్పష్టమైన వాక్యం, భయం లేదు మనకు. నువ్వు చేసిన తప్పును బట్టి ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో ఈ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఏడుస్తుందట. ఓ మానవుడా, నువ్వు చేస్తున్న తప్పును బట్టి నన్ను నరకానికి తీసుకెళ్తున్నావు. నీవు నీ శరీరాన్ని సుఖపెట్టడానికి నీలో ఉన్న ఆత్మను నరకం తీసుకెళ్తున్నావు. నీ కనబడుతున్న శరీరమే, కానీ ఆత్మ సజీవం. ఎప్పటికీ నిన్ను సమాధి చేస్తే 2-3 రోజుల్లో నీ శవాన్ని పురుగులు తినేస్తాయి. కానీ నీ ఆత్మ ఎడిపోయింది. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ బైబిల్ అంతా కూడా ఆత్మకు దేవునికి సంబంధ విషయం చెప్తుంది. ఆత్మకు మరణం లేదు, ఆత్మ సజీవం. ఈ రోజు 1000 కోట్లు ఉండని, 1,00,000 కోట్లు ఉండని, ప్రపంచములందకన్నా ధనవంతుడు కానీ నీ ఆత్మ ఎడిపోతుంది. నిన్ను ధనవంతుని చేసింది ఆయననే, నీకు ఉద్యోగం ఇస్తున్నది ఆయననే, నీకు వ్యాపారం ఇస్తున్నది ఆయననే. కానీ పేదోడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, కానీ
ఏనాడని ఆలోచించావా? నీ శరీరాన్ని బట్టి నీలో ఆత్మ కృషించిపోతుంది, ఏడుస్తుందట, బాధపడుతుంది. అయ్యో నువ్వు చేయబట్టి నన్ను నేను నరకంలో కాలాలి, నీ తప్పుడు నిర్ణయాలు బట్టి నేను నరకంలో కాలాలి, మారు మారు అని ఆత్మ హెచ్చిస్తుంటుంది. ఆత్మ మనల్ని ఎప్పుడు హెచ్చిస్తుంటుంది? ఒక వ్యక్తి రక్షణ తీసుకున్నాం మనం, రైట్? ఒక వ్యక్తి త్రాగాలనిపించినప్పుడు నీలో ఆత్మ హెచ్చిస్తుంది. ఏమని? నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, త్రాగడం తప్పు అని హెచ్చిస్తుంది. అదేంటో తెలుసా? నోటితో పలకరు, నీ లోపల హెచ్చిస్తుంది. అదే ఆత్మ, అదే ఆత్మ. నువ్వు త్రాగకు, నువ్వు తప్పు చెయ్యకు అని నిన్ను హెచ్చిస్తుంది. మనం ఏం చేస్తాం? ఒక చిన్నపిల్లలు గద్దించినట్టు గద్దించి శరీరాన్ని కొరకు ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. అప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏడుస్తుందట, మనలో ఉన్న ఆత్మ ఘోషిస్తుందట. ఎందుకు తెలుసా? నీవు చేస్తున్న తప్పును బట్టి. ఎగ్జాంపుల్, ఈరోజు మనం మందిరానికి వెళ్ళాలి, బంధువులు వచ్చారు అనుకుందాం. ఆత్మ ఏం చెప్తుంది? నువ్వు మందిరానికి వెళ్ళుంటుంది. శరీరం ఏం చెప్తుంది? నీ బంధువులు బాధపడతారేమో, నీ చుట్టాలు బాధపడతారేమో. చూడండి, మీకు ఆత్మను చూపిస్తున్నా ఈరోజు నేను. మీకు అర్థమైందా? ఆత్మ మీలో ఉన్న ఆత్మ స్పష్టంగా చూస్తున్నాను. ఇది అవునా కదా చెప్పండి. నేను మందిరానికి వెళ్ళాలని ఆత్మని చెప్తుంది, చుట్టాలు వస్తారు నువ్వు పోయిరా. కానీ శరీరం ఏం చెప్తుంది? నా బంధువులు బాధపడతారేమో, వాళ్ళు ఏమనుకుంటారేమో, ఆగిపోతుంది. ఇక్కడ ఒక యుద్ధం నడుస్తుంది, ఇక్కడ ఒక యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధములను గెలిస్తే, ఈ యుద్ధములను జయిస్తే దేవుని రాజ్యం పోతావు, లేకుంటే నరకానికి వెళ్తావు. దట్ ఈజ్ యువర్ లైఫ్. అయితే ప్రియులారా, నాకు దేవుడు చూపిస్తున్నాడు ఆ నరకం ఎలా ఉంటుందంటే, అగ్ని నరకము, దాన్ని ఊహించలేను నేను. ఆత్మలు ఆలుతున్నాయి, నిజం నేను కళ్ళారా చూస్తున్నాను. ఆత్మలు ఇలా ఆలుతున్నాయి, రక్షించండి 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 కేకలెత్తున్నాయి. నేను పెద్ద క్రైస్తవుని గాను, నేను పాస్టర్ని గాను. అప్పుడు నా చేతు పట్టుకొని అక్కడ తీసుకెళ్ళాడు. యేసు ప్రభు యొక్క సింహాసనము. ఏమండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అప్పుడు అంటున్నాడు ఒక స్వరం, గొప్ప స్వరం, నా చేతు పట్టుకొని, వీరిని రక్షించే బాధ్యత నీకు లేదా? ఎస్, అందుకే నేను నన్ను సేవకునిగా పిలిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజు మీ ఇక్కడ కూర్చున్నారు, ఆ బాధ్యత నాకు ఇచ్చాడు. మీ మధ్యలోకి వచ్చాను, ఆ సువార్తను ప్రకటించాను. ఏం సువార్త? భూమి పైనను పరలోకమందును సర్వాధికారము నా యేసయ్యకున్నది. ప్రైజ్ గాడ్. ఆ సువార్త మీకు నేను ప్రకటించాను, ఆ సువార్తను నమ్మారు, మీరు రక్షణ పొందారు. కనుక భూమి పైనను ఆకాశం పైన పరలోకము అధికారం కలిగిన దేవుడు మన ఆత్మలను పరలోకములు ఇస్తాడు. చప్పట్లు కొట్టాడు. ప్రైజ్ గాడ్. దట్ ఈస్ గాస్పెల్. అది దేవుని సువార్త, అది దేవుని సువార్త. ఇది మతము కాదు, మళ్ళీ చెప్తున్నాను. అందుకనే సర్వ అధికారము యేసు ప్రభుకుంది. అందుకనే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు మీకు ఏ సంగతులు బోధిస్తున్న వాటిని మీరు ప్రకటించరు. అదే సంగతులు మీకు చెప్తున్నాం. భూమి పైన ఆకాశం పైన పరలోకములకు, ఏమండి, భూమి పైన పరలోక అధికారం కలిగిన యేసు క్రీస్తుడు సర్వాధికారి లోకానికి వచ్చాడు. మన కొరకు సర్వలోకం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, వస్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆ సువార్తను ప్రకటిస్తే వెయ్యిల మంది మారుతున్నారు. నీ ఆత్మను ఎటు తీసుకెళ్తావు? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా?
ఈ రోజు తింటున్నాం ఓకే, కానీ నీ ఆత్మను పరలోకం తీసుకెళ్తున్నావా? నీ సిద్ధపాటేది? నువ్వు నడవలసిన మార్గం ఏది? పిల్లలు కూడా ఈ రోజులో చాలా మంది ఎవరు బానిసలైపోతున్నారు.